నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ శక్తి సాధకులు, కామాఖ్యాదేవి మరియు మహాత్రిశక్తి దేవత ఉపాసకులు శ్రీ ప్రహ్లాద స్వామి గురూజీ గారు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురుగారు. జయమాత. గురుగారు, నాకు ఒక ధర్మ సందేహం ఉంది, అడగమంటారా? అడగండి. అంటే శివుని యొక్క భార్య సతీదేవి ఉన్నది. అవును. సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా ఖండించారు అని అంటారు. అసలు అందులో నిజం ఏమన్నా ఉన్నదా? అది అసలు నిజమా? నిజమే అంటారు. నిజమే అంటే ఎలాగ? అది పురాణాల ప్రకారం నిజమే. శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను. సతీదేవి శివుణ్ణి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అది దక్షుడికి ఇష్టం లేదు. దక్షుడు సతీదేవి తండ్రి. అవును. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా సరే శివుడు శ్మశానంలో ఉంటాడు. ఈ బైరాగిని చేసుకుంది నా కూతురు కాబట్టి ఆయన అవమానిస్తే ఈయన పరపతి పెరుగుతుంది అనుకుంటాడు. చక్రవర్తి కదా, పరపతి పెరుగుతుంది అనుకుని దక్షయజ్ఞం పెడతాడు. దక్షయజ్ఞంకి అందరినీ ఆహ్వానిస్తాడు. శివుణ్ణి తప్పించి అందరినీ ఆహ్వానిస్తాడు. ముక్కోటి దేవతలు, విష్ణువు, బ్రహ్మతో సహా అందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఈయనని పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకపోయేసరికి ఈవిడికి తెలుస్తుంది, నాన్నగారు పెద్ద యజ్ఞం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి, మరి వెళ్ళాలి కదా, ఆహ్వానం లేదు అని చెప్పేసి వెళ్ళి శివుని అడుగుతుంది, ఏమండి వెళ్దాం, వెళ్ళటానికి వీలు లేదా అంటాడు. పిల్లల్ని పేరంటాం కదా, మరి పిల్లల్ని పేరంటానికి అల్లుడు గారు ఎలా వెళ్ళారు, వద్దు అంటాడు. వద్దు అన్నప్పుడు ఇక తల్లి బతిలాడుకుంటుంది, ఎలాగైనా వెళ్ళాలంటే నా ససేమిరా అంటారు. చివరికి ఏదో ఒకటి చేసి దశ మహావిద్యాల ద్వారా ఆయన కొంచెం లొంగ తీసుకుని చివరికి ఏమంటారు, వెళ్ళింది అక్కడికి, వెళ్తే వెళ్ళు, నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ పిలవని పేరంటే నేను రాను అంటాడు శివుడు. సరే పాప అమ్మ ఒకటే వెళ్తుంది. వెళ్ళినప్పుడు దక్షుడు ఆ అవకాశం కోసమే చూస్తున్నాడు, అల్లుడిని కూడా తీసుకొస్తుందేమో అని చూశాడు. అది కూతు ద్వారా రప్పిద్దామని చూశాడు. ఈయన తక్కువ వాళ్ళు కాదు కదా, ఈయన తెలుసు, ఆయన ఏమనుకుంటున్నాడో ఈయన తెలుసు కదా, తెలుసు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఆయన దుర్బుద్ధి ఈయన తెలుసు కాబట్టి ఈయన వెళ్ళలేదు, అవమానించడానికే పిలుస్తున్నాడని చెప్పేసి. శివుడు రాకపోయినా సరే కూతురుని పట్టుకుని శివుణ్ణి అవమానపరుస్తాడు అందరి ముందు కూడా. శివుడు అలా, శివుడు ఇలా, ఒక బైరాగి, అది ఇది అని అవమానించేసరికి అవమాన భారాన్ని తల్లి తట్టుకోలేకపోతుంది. సతీదేవి తట్టుకోలేక అక్కడే వెలుగుతున్న అదే యజ్ఞవాటికలో దూకి ఆత్మత్యాగం చేస్తుంది. ఇది తెలిసి సరే అమ్మ ఆదిపరాశక్తి దూకింది, అగ్నిదేవుడు కూడా ఆమెని దహించలేడు కదా, శక్తిగా ఆయన ఎక్కడ దహించగలుగుతాడు. ఇందులోనే శివుడు వస్తాడు, మహోగ్రంగా వచ్చేసి శివుడు అమ్మని బయటికి తీస్తాడు. అప్పటికే ప్రాణాలు వదిలేస్తాము, కాకపోతే శరీరం కాదు, ఎందుకంటే అగ్ని దహించలేడు కదా అమ్మని. సో ఆ పార్థివ దేహాన్ని శివుడు భుజాన వేసుకుని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. భార్య చనిపోయింది. కాలభైరవుడి ద్వారా దక్షుని కూడా సంహరిస్తాడు, అది వేరే విషయం. అయితే ఈయన పాపం ఇలా తిరుగుతూ ఉంటే ఇక ముల్లోకాలు స్తంభించిపోతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి స్థితి లయ కారకులు ఒకళ్ళు పని చేయకపోతే సృష్టి అయిపోతుంది కదా. అయిపోయేసరికి ఇక ముక్కోటి దేవతలందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు, అయ్యా ఏంటి పరిస్థితి, మరి శివుడేమో అలా తిరుగుతున్నాడు. అప్పటికే అందరూ చెప్పి చూస్తారు శివుడికి, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, కానీ ఆయన ఎవరి మాట పోయింది. ఆయన పైన బాధలో ఆయన ఉన్నాడు, ఆయన్ని ఒప్పించడానికి ఎవరి వల్ల కాలేదు. కాకపోవటం వల్లే చివరి ప్రయత్నంగా విష్ణువు దగ్గరికి వస్తారు. శ్రీ విష్ణు మహావిష్ణువుకి ఇక ఒకటే తోస్తుంది,
భార్యని ఆయన నుంచి బలవంతంగా అనేది సరే దూరం చేసి తప్ప ఆయన ఈ లోకంలోకి రాడు అని చెప్పేసి ఏం చేయాలి మరి, ఆమెని బలవంతంగా తీసుకొచ్చే శక్తి ఎవరికి లేదు. ఇక సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలి. కానీ సుదర్శన చక్రానికి అంత శక్తి ఉందా అంటే లేదు. ఆది పరాశక్తిని ఖండాలు చేసేంత శక్తి సుదర్శన చక్రానికి లేదు. మళ్ళీ బ్రహ్మతో సంప్రదించి ఆ సుదర్శన చక్రానికి 1000 రెట్లు బలాన్ని, 1000 రెట్లు శక్తిని సుదర్శన చక్రానికి ఇచ్చి అమ్మవారి మీద ప్రయోగిస్తారు. అలా ఆ సుదర్శన చక్రం వెళ్ళి అమ్మవారిని ముక్కలుగా ఖండాలుగా చేస్తుంది. అది కూడా లోక కళ్యాణం కోసం జరిగింది. ఇదంతా సృష్టి నాటకం. ఇది లోక కళ్యాణం కోసం. ఇక్కడ ఏంటి, శక్తిపీఠాలు కావాలి. మరి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ ప్రపంచానికి రక్షణగా శక్తిపీఠాలు కావాలి, శక్తి దేవతలు కావాలి. అందుకోసమే ఈ నాటకం అంతా జరిగింది. అసలు దీని బ్యాక్గ్రౌండ్ అది. సో అప్పుడు ఈ సుదర్శన చక్రం వెళ్ళి అమ్మవారిని ముక్కలు చేసింది. అంతే తప్పితే ఆయన భార్యని ఖండించలేదు. ఆ దేహాన్ని ముక్కలుగా చేశారు. అప్పుడు ఆ దేహం విడిపడిపోయిన తర్వాత అప్పుడు శివుడు మళ్ళీ ఇహలోకంలోకి వచ్చి ఆయన విద్యుక్త ధర్మం అప్పుడు ఆయనకు బోధపడుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా చెప్తాడు, ఇది ఒక దైవకార్యం కోసమే చేయాల్సి వచ్చింది. అమ్మ శక్తి రూపంగా ఇప్పుడు 51 ఆదిశక్తులు. ఇప్పటి వరకు ఆదిశక్తి ఒక్క ఆమె ఉంది, సతీదేవి ఒకటే. ఇప్పుడు 51 సతీదేవులు, 51 శక్తుల రూపంలో భూలోకానికి వెళ్ళింది తల్లి. భూమండలం మొత్తాన్ని రక్షిస్తుంది. రక్షణగా అమ్మ వెళ్ళింది. కాబట్టి నువ్వు శాంతించి దీనికి నీవు ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వర్తించు అంటే అప్పుడు ఆయన మళ్ళీ యథావిధిగా రొటీన్లోకి వచ్చేస్తాడు. అది జరిగింది తప్పితే శివుడి భార్యని ఖండించలేదు. కాకపోతే అదే ఇక్కడ అందరూ ఏంటంటే శివుని భార్యని ఖండించారు అని అంటారు. అంటే పూర్తిగా వివరణ తెలియక అనుకుంటారు. వివరణ తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు. అది దీనివల్లనే దశమహావిద్యలు ఉద్భవించాయి. దశమహావిద్యాలు కూడా ఈ ప్రాసెస్లోనే దశమహావిద్యలు కూడా ఉద్భవించాయి. శివుని మీద ప్రయోగించింది దశమహావిద్యని. తర్వాత ఖండించడం ద్వారా ఉద్భవించిన 51 శక్తి పీఠాలు. ఆ 51లో 18 అష్టాదశ శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. మన భారతదేశం అది చేసుకున్నది. అది పురాణం. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. జై మాతాది.